ఓకేనా సార్? ఓకే అండి. తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అభ్యర్థి సీఎం రమేష్ గారు బ్రదర్, ఆయన మీద రాజేష్ గారి మీద అన్యాయంగా అక్రమంగా చాలా విచిత్రమైన స్లోగన్స్, ఆయన డ్రింక్ చేసి డ్రైవ్ చేశాడని లేనిపోని కథనాలు మీకేమైనా మీ దగ్గర ఎవిడెన్స్ ఉంటే బయట పెట్టండి. న్యాయస్థానం ఉంది ఇక్కడ, లేకపోతే వ్యవస్థ ఉంది ఇక్కడ. మన అనకాపల్లి జిల్లాలో జిల్లా హెడ్ క్వార్టర్ పోలీసు అధికారి, జిల్లా అధికారి గారు ఉన్నారు. ఆయన గురించి కంప్లైంట్ ఇవ్వండి. అంతేని ఇష్టం వచ్చాడు ఫేక్ అకౌంట్లు ఎట్టి చేయడం. మీ కాలం అయిపోయింది. గతంలో మీ ఫేక్ అకౌంట్లు, మీ ఫేక్ స్టేట్మెంట్లు వినిన రోజులు జనాలకు అందరికి అర్థమైపోయింది. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి. ఇప్పటికే సొంత తల్లే ఉదాహరణ చూసాం మనం. తన చెల్లి తండ్రి గురించి, అన్న గురించి ఎన్ని కష్టాలు పడ్డా చూశారు. తన చెల్లి కూడా ఈరోజు నేను చేసి తప్పే, ఈ దుర్మార్గుడు గురించి నేను మాట్లాడడం తప్పే, సొంత రక్తం పొడుచుకు పుట్టిన చెల్లి కూడా చెప్తుంది ఈ దుర్మార్గం గురించి, జగన్మోహన్ గురించి. అలాగే మన జిల్లాలో కొత్త సంస్కృతి తీసుకొస్తున్నారు. ఎప్పుడు ఇలా గతంలో ఎప్పుడూ లేదు. ఒక పద్ధతి గల వ్యక్తి రాజకీయాల్లో అనాదిగా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎప్పుడు కూడా ఇలాంటి ఫేక్ స్టేట్మెంట్లు, ఫేక్ ప్రవర్తనలు ఎప్పుడు చేయలేదు. నేను శాస్త్రీయ చేశాను 2014లో. నాకు ఇది 3వ ఎలక్షన్. ఈరోజు మా సీఎం రమేష్ గారు ఆయన 2 పర్యాలు రాజ్యసభ పోటీ చేశారు. ఒక పద్ధతి గల కుటుంబం ఇలాంటి ఫేక్ స్టేట్మెంట్ ఇవ్వడం, ఫేక్ న్యూస్లు పెట్టడం ఇది తగదు. అందుకే మీ ఎస్పీ గారికి విత్ ఎవిడెన్స్ పూడు ముత్యాలనాయుడు అకౌంట్ ఇచ్చి వెళ్ళిందని చెప్పేసి విత్ ఎవిడెన్స్ కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఎస్పీ గారు కూడా ఇమీడియట్లీ ఎంక్వైరీ చేసి దీనిపై తగు న్యాయం చేస్తారని చెప్పారు. మా పోలీస్ జిల్లాధికారి మీద మాకు ప్రగాఢ విశ్వాసం. నిన్న జరిగిన రోజులు చూసామే. ఇప్పుడు కూడా పోలీస్ వ్యవస్థలో మా అనకాపల్లి జిల్లా వరకు ఈ పోలీస్ అధికారులు న్యాయ విచారణ మంచిగా జరిపిస్తారని మాకు ఆశాభావం. అయినా అందరికీ, ప్రజలందరికీ విజ్ఞప్తి సక్కు బాయ్ బాయేంద్ర భార్గవ్ గిరాకొచ్చే టైం ఏంది? కస్టమర్లు వస్తున్నాడు, రేటు కలిపి కస్టమర్లు వస్తున్నారు కదా, మాత్రం పొగరు ఉంటది. మరి తగ్గించేద్దాం పొగర్ని. డబ్బులు కట్టేస్తామేంటి కొంప తీసి? లేదు, కస్టమర్లు ఆపేద్దాం. పదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం.